ఈ నెల అంటే ఫిబ్రవరి 9వ తారీఖున మనకు మౌని అమావాస్య రానుంది. ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది. 100 సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడే వచ్చింది అంటూ పండితులు వివరిస్తున్నారు. అయితే ఈ మౌని అమావాస్య దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. బహుళ శుద్ధ మాసంలో ఈ అమావాస్య వచ్చింది. అయితే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారం అనేది శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అమావాస్య అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇలా శుక్రవారం అమావాస్యతో ఈ చొల్లంగి అమావాస్య రావటం ఎంతో విచిత్రమైనటువంటిది. అంతేకాదు విశేషమైనటువంటిది కూడా. ఎందుకంటే సాధారణంగా మనకు అమావాస్య వస్తే ఆ అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి 12 గంటల సమయంలో భూలోక సంచారణ చేస్తుంది అని అంటుంటారు పెద్దలు. అలా అమ్మవారు భూలోక సంచారణ చేసే సమయంలో ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో, ఎవరి ఇల్లు అయితే లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారు అని, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి అని మనకు పండితులు వివరిస్తున్నారు. అయితే సాధారణ అమావాస్య రోజుల్లోనే ఈ విధంగా ఉంటే మరి చొల్లంగి అమావాస్య దీనినే మౌని అమావాస్య అంటారు. మరి ఈ అమావాస్య అనేది ఈసారి శుక్రవారంతో కలిసి వచ్చింది. మరి ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి మరీ ఇష్టం. ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం పొందాలి, మా యొక్క కష్టాలు తీరాలి, అప్పుల సమస్యలు తీరిపోవాలి, ఆర్థికంగా ఎదగాలి, మన జీవితంలో బాగా ఎదగాలి, బాగా సంపాదించాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేయండి. మీ జీవితమే మారిపోతుంది, మీ దరిద్రం అంతా తొలగిపోతుంది, మీ జాతకంలో ఉండే చెడు దోషాలు పోతాయి, మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించాలి, సంపాదించాలి అనుకుంటున్నారో అది సాధించి సంపాదించి తీరుతారు. అంతేకాదు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. శుక్రవారంతో అమావాస్య కలిసి వచ్చినందువల్ల మీకు ప్రతీది కూడా మంచి జరగాలి అంటే మనం కొన్ని పరిహారాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఉప్పు ఆవాలతో గనుక ఈ అమావాస్య రోజున శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, ధనధాన్యాలతో నిండుతుంది. ధనం రాకుండా ఆపే చెడు శక్తులు, జ్యేష్ఠాదేవి అనుగ్రహం అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే గనక ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుంది. మన కంటికి కనిపించని చెడు శక్తులు ఏవైతే మన ఇంట్లో రకరకాల సమస్యలను తెచ్చిపెడుతున్నాయో ఆ చెడు శక్తులు అన్నీ కూడా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి అంటే ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి. అందులో ఒక గుప్పెడు దొడ్డుప్పుని వెయ్యండి. అందులోనే ఆవాలను వెయ్యండి. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఆవాలు అనేవి తక్షణం మన ఇంట్లో నుండి చెడును తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఉప్పు ఆవాలను వేసి ఆ ఆవాలను మీ వంటగదిలో గ్యాస్ స్టవ్ పక్కన పెట్టండి. అలా పెట్టేసి మీరు రాత్రంతా అలానే వదిలేయండి. అంటే ఈ పరిహారం శుక్రవారం అమావాస్య రోజు చేయాలి. అంటే ఈ నెల అంటే 2024 ఫిబ్రవరి 9వ తారీఖు శుక్రవారం రోజున వచ్చే మౌని అమావాస్య రోజు రాత్రికి ఈ పరిహారం చేయాలి. ఇలా చేసి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉన్న ఉప్పు ఆవాలను తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పొయ్యాలి. ఇలా చేస్తే గనక చెడు శక్తులు అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఆవాలు అనేవి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి అని మన అందరికీ తెలిసినదే. ఇక దొడ్డుప్పు అంటే ఎంత లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో, ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో కూడా మనకు తెలిసినదే. దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా క్షణాలలో ఫలితం అయితే మన కళ్ళతో మనమే చూస్తాము. దొడ్డుప్పుని మన చేతితో తాకగానే ఒక పాజిటివ్నెస్ని మనం ఖచ్చితంగా గమనిస్తాము. ఆ దొడ్డుప్పుని తాకగానే ఏదో ఒక తెలియని శక్తి వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి మీరు దొడ్డుప్పుని అంటే సముద్ర ఉప్పుని మీరు మీ ఇంట్లో నిత్య జీవితంలో వాడి చూడండి. ఖచ్చితంగా ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందుతారు. అంతేకాదు ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇక అదేవిధంగా శుక్రవారంతో మనకు ఈ అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి
గుమ్మానికి ఈ చిన్న మూటను కడితే ఇక మీ యొక్క జాతకమే మారిపోతుంది. మీ జీవితంలో అసలు రానే రాదు అని అనుకున్నటువంటిది కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది. జరగనే జరగదు అనుకున్న కోరిక కూడా జరిగి తీరుతుంది. ఇంటికి ఎంతటి చెడు శక్తి, దృష్టి దోషాలు, నరదృష్టి పట్టిన అన్నీ కూడా ఒక్క క్షణంలో తొలగిపోతాయి. ఇంతకీ ఆ మూట ఏమిటి అంటే, ఒక పసుపు రంగు వస్త్రం కానీ, లేదా తెలుపు రంగు వస్త్రం కానీ, లేదా ఎరుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి. అందులోనే గుప్పెడు ఉప్పు, 5 గోమతి చక్రాలు, 5 నల్లటి గవ్వలు, ఒక జీడి గింజ, ఒక మేకు, చిటికెడు పచ్చకర్పూరం, అలానే చిటికెడు పసుపు కుంకుమను వేసి, ఒక రూపాయి కాయన్ని వేసి, అందులోనే ఒక కొబ్బరికాయను కూడా వేసి మూటలాగా కట్టండి. ఇవన్నీ ఏంటంటే మీ జీవితంలో ఉండే ఒక చెడు శక్తిని ఇందులో ఉన్న ప్రతి వస్తువు కూడా తొలగిస్తుంది. అంటే మీ మీ జాతకంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, మీ ఇంటికి కావచ్చు చెడు శక్తి పట్టి పీడిస్తుంది అని అనుకున్నటువంటి సందర్భంలో ఈ శుక్రవారం రోజున వచ్చే అమావాస్య రోజున గనక మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే అది ఖచ్చితంగా తొలగిపోతుంది. వెంటనే మీరు ఫలితాన్ని చూస్తారు. జీడి గింజ అయినా, ఉప్పు అయినా ఎంతటి శక్తివంతంగా పనిచేస్తుందో మన అందరికీ తెలిసినదే. అందులో వేసిన మేకు అంటే ఇనుముకు సంబంధించినటువంటిది. ఆ ఇనుప వస్తువు అనేది శనీశ్వరునికి చాలా ఇష్టం. ఆ ఇనుప వస్తువుని కూడా ఆ మూటలో వేయటం వల్ల శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి, జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ మూట కట్టగానే అమావాస్య రోజు ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఎందుకంటే అందులో వేసిన పసుపు కుంకుమ, పచ్చకర్పూరం, దొడ్డుప్పు అనేవి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. అవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కూడా. ఇక అదేవిధంగా శుక్రవారంతో ఈ అమావాస్య కలిసి వచ్చినందువల్ల మీ యొక్క ఇంటి సింహద్వారం దగ్గర ఇది చల్లితే అలా కూడా మీకు ఒక అద్భుత ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇంటి గడప అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఇంటి గడపను పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి, కుటుంబం బాగుంటుంది, కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉండవు, కుటుంబంలో ఉండే వ్యక్తులు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాం కదా, అలా కోరుకుంటూ చేసే పూజల్లో ఇంటి సింహద్వారం పూజించడం కూడా చాలా ముఖ్యం. అయితే మరి సింహద్వారం దగ్గర ఏది చల్లాలి అంటే, ఒక గాజు గ్లాసుని తీసుకోండి, లేదా మట్టి బౌల్ని తీసుకోండి. గాజు గ్లాస్ కానీ, లేదా గాజు బౌల్ కానీ, లేదా మట్టి బౌల్ని కానీ తీసుకోండి. అలా తీసుకొని అందులో మీరు ఏం చేస్తారంటే గంగా జలం కానీ, లేదా గోమూత్రం కానీ, గోమూత్రం అంటే గోపంచకం అని పిలుస్తూ ఉంటాం కదా, ఆ గోపంచకం అనేది ఎంతటి శక్తివంతమైనటువంటిది అంటే కొన్ని వేల రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఆ గోపంచకం అనేది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. అద్భుతమైనటువంటి ఔషధ గుణంతో పాటు మన ఇంట్లో నుండి చెడు శక్తిని తొలగిస్తుంది. గోపంచకం అనేది చాలా మంచిది. ఈ గోపంచకాన్ని సేకరించండి. గోపంచకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక్క చిన్న క్రిమి కీటకాలు కూడా ఉండవు, శరీరానికి హాని కలిగించే ఒక్క క్రిములు కూడా ఉండవు. అంతేకాదు ఇంట్లో ఏ చెడు శక్తి ఉన్నా ఖచ్చితంగా పారిపోతుంది. ఎందుకంటే గోపంచకం అంటే గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని మన అందరికీ తెలిసినదే. గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు అన్న విషయం కూడా మనకు శాస్త్రం వివరిస్తుంది. అంటే గోపంచకంలో మనము 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీస్సులను పొంది ఉంటాము. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి శుక్రవారంతో కూడిన ఈ మౌని అమావాస్య రోజున గోపంచకాన్ని సేకరించి ఆ గోపంచకాన్ని గాజు బౌల్లో కానీ, గాజు గ్లాసులో కానీ, లేదా మట్టి పాత్రలో కానీ ఆ గోపంచకాన్ని పోయండి. అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని కలపండి, చిటికెడు పసుపు కుంకుమను కూడా కలపండి. ఇక పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది, విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టమైనటువంటిది. కాబట్టి వాటిని బాగా కలిపేసి ఆ గోపంచకాన్ని మీ యొక్క సింహద్వారం పైభాగంలో మీ యొక్క గడప పైన చల్లండి. ఇలా చల్లటం వల్ల మీ ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది. ఆగిపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. మీకు ధనం రాకుండా ఆపే ఏ చెడు శక్తులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ధనవంతులుగా మారుతారు. అప్పు ఇక తీర్చలేము అనుకున్న వారు కూడా అప్పుని తీర్చగలిగే ఎన్నో రకాల మంచి ఆలోచనలు వచ్చి తీరుతాయి. అప్పుని కూడా తీరుస్తారు. మెల్లిమెల్లిగా మీరు చేసే పనిలో కూడా లాభం వస్తూ ఉంటుంది. మీరు ఏదైనా చేయనివ్వండి, మనం చేసే పని చిన్నది పెద్దది అని కాదు. కొన్నిసార్లు అదృష్టం తిరగమారినప్పుడు
చేసేది చిన్న పని అయినా సరే అప్పుడు మనకు వచ్చే లాభం అనేది మంచి స్థాయిలో ఉంటుందన్నమాట. అలా మన అదృష్టం తిరగమారుతుంది కొన్నిసార్లు. అలా జరగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. చెడు శక్తుల దుష్ప్రభావాలు తొలగిపోవాలి. ఇలా చెడు శక్తులు తొలగిపోవాలి అంటే ఈ శుక్రవారం రోజు వచ్చే అమావాస్య రోజు ఈ పరిహారాలు చేయండి. అలానే జిల్లేడు చెట్టు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. జిల్లేడు చెట్టు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అలానే జిల్లేడు చెట్టు యొక్క వేరులో గణపతి రూపుదిద్దుకుంటారు అని కూడా మనకు పురాణాలు వివరిస్తున్నాయి. ఇలా 15 సంవత్సరాల పాటు పెరిగిన ఒక పెద్ద జిల్లేడు వృక్షం కింద ఆ వేరులో గణపతి రూపుదిద్దుకుంటాడు అని, ఆ యొక్క గణపతి రూపాన్ని ఆ వేరులో గణపతి ప్రతిమ అవుతుంది కదా, ఆ వేరుని నిండు అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే గనక ఇక మనకు తిరుగు ఉండదు. ఈ ప్రపంచాన్ని ఏలేసే అంత శక్తి వస్తుంది, అంతటి శక్తి కలుగుతుంది. ఇక మనకు తిరుగు అనేది ఉండదు, చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు. అయితే అంతటి శక్తివంతమైనటువంటిది జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టుకి ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు యొక్క వేరుని సేకరించి ఆ వేరుతో శ్వేతార్ధక గణపతిని చేసిన, అలానే మనకు ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను కూడా తయారు చేసి దానిని ఇంట్లో పెట్టి పూజించిన మనకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఏ పని మీద బయటికి వెళ్ళినా 100% విజయం సాధించి తిరిగి వస్తాము అని పండితులు వివరిస్తున్నారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి జిల్లేడు చెట్టు యొక్క ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అంతేకాదు జిల్లేడు చెట్టు యొక్క పువ్వులు అన్నా లేదా జిల్లేడు చెట్టు యొక్క కాయల్లో వెలిగించే దీపం అన్నా పరమశివునికి చాలా ఇష్టం. జిల్లేడు పూలంటే గణపతికి ఇష్టం. అలానే జిల్లేడు పూలంటే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం. ఇలా జిల్లేడు అనేది చెడుని బాగా తొలగిస్తుంది, దైవశక్తిని పొంది ఉంటుంది. ఏ చెడు శక్తి కూడా దరిదాపుల్లోకి రాకుండా జిల్లేడు చెట్టు కాపాడుతుంది. ఇక మనకు ఈ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ముందుగా అమావాస్య రోజు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఒక 2 నిమ్మకాయలను కట్ చేసి తూర్పు వైపు ఒకటి, పడమట వైపు ఒకటి విసిరివేయండి. అలా చేసి జిల్లేడు చెట్టుకి నీరుని పోసి నమస్కరించుకోండి. మేము చేసే పరిహారం బాగా ఫలించాలి. మేము ఒక పనిని తలపెట్టి ఈ పరిహారం చేస్తున్నాము. మాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి ఈ పరిహారం చేస్తున్నాము అని ముందుగా దండం పెట్టుకోండి. ఖచ్చితంగా చెట్టుకి నీరుని పోసి 2 నిమ్మకాయలను కట్ చేసి విసిరివేసి ఆ తరువాత మాత్రమే ఈ యొక్క ఆకుని కొయ్యాలి. ఈ జిల్లేడు ఆకుని కోసాక మీరు చెట్టుకి ఏ హాని కలిగించవద్దు. కేవలం మీకు అవసరమైనటువంటి ఒక జిల్లేడు ఆకుని మాత్రమే కోసుకొని ఇంటికి రావాలి. అలా ఇంటికి వచ్చాక జిల్లేడు ఆకుని శుభ్రం చేయాలి. అలా జిల్లేడు ఆకుని శుభ్రం చేశాక దుమ్ము ధూళి వంటివి ఏదీ లేకుండా జిల్లేడు ఆకుని శుభ్రం చేసి ఆ జిల్లేడు ఆకుని పూజ గదిలో మీరు మీ ఇష్టదైవం గణపతి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, పరమశివుడు కావచ్చు, ఇలా మీ ఇష్టదైవం యొక్క ఫోటోని కానీ విగ్రహాన్ని తీసుకొని ముందుకు జరపండి. ఆ యొక్క విగ్రహం ముందు జిల్లేడు ఆకుని ఉంచండి. ఆ తర్వాత జిల్లేడు ఆకు పైన 2 మట్టి ప్రమిదలను పెట్టండి. అయితే జిల్లేడు ఆకుని పెట్టిన సమయంలో ఆకుపై కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత 2 మట్టి ప్రమిదలను పెట్టండి. అలానే మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పొయ్యండి. అలా పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కానీ ఒక యాలకుని కానీ వెయ్యండి. ఇలా వేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపం ఉదయం 6:30 నుండి 7 గంటల లోపు వెలిగించవచ్చు. సాయంకాలం 6:30 నుండి 7 గంటల లోపు వెలిగించవచ్చు. ఆ సమయంలో హోరా సమయం అని అంటారు. ఆ సమయంలో చేసే ప్రతి పరిహారానికి 100% మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఇలా చేస్తే తీరని కష్టాలు తీరిపోతాయి, తీరవు అనుకున్న కోరికలు తీరుతాయి, అప్పుల సమస్యలు తొలగిపోతాయి, ఆర్థికంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి, డబ్బు ఏదో విధంగా వస్తూనే ఉంటుంది, సంపాదించే మార్గాలు కనిపిస్తాయి, కష్టాల నుండి బయటపడతారు, సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. అంతేకాదు మీ యొక్క జీవితంలో ఉండే కష్టాలే కాదు మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి రోజున జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.